హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ మొరటు మొగుడు పార్ట్ 5. ఇక కథలోకి వెళితే, డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన ఆ చిన్నపాటి యుద్ధం తర్వాత ఇల్లంతా శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తోంది. అప్పటి వరకు తన గుప్పెట్లో ఉందనుకున్న ఒక ప్రాణం ఒక్కసారిగా తన కళ్ళలోకి చూసి ప్రశ్నించేసరికి యశ్వంత్ అహంకారం అణువణువున గాయపడింది. ఆర్తి అక్కడి నుండి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. ఇన్నాళ్ళు తనలో గూడు కట్టుకున్న భయాన్ని పగలగొట్టి బయటకు వచ్చిన క్షణం అది. ఒకప్పుడు యశ్వంత్ కళ్ళు ఎర్రబడితే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే ఆర్తి ఇప్పుడు తనే అతని గుండెల్లో భయాన్ని పుట్టించింది. గదిలో ఒంటరిగా నిలబడి ఊపిరి గట్టిగా పీల్చుకుంది. నేను చేయగలిగాను. నా బిడ్డ కోసం నేను వాళ్ళను ఎదిరించగలిగాను అని తన మనసుకు తానే సర్ది చెప్పుకుంది. కానీ ఈ యుద్ధం ఇక్కడితో ముగియలేదని, యశ్వంత్ లాంటి నియంత తన ఓటమిని అంత సులభంగా ఒప్పుకోడని ఆమెకు తెలుసు. ఏ క్షణమైనా అతను తన మీద విరుచుకుపడతాడని ఆమె మానసికంగా సిద్ధమైంది. 10 నిమిషాల తర్వాత ఆర్తి గది తలుపులు అత్యంత వేగంగా కర్కశంగా తెరుచుకున్నాయి. యశ్వంత్ లోపలికి వచ్చాడు. అతని ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. లోపలికి రాగానే గట్టిగా తలుపు వేసి లోపల గడియ పెట్టాడు. ఆ గడియ పడిన క్లిక్ అనే శబ్దం ఒకప్పుడు ఆర్తికి మరణశాసనంలా వినిపించేది. ఆ తలుపు వేయబడిన ప్రతిసారి తన గొంతు నొక్కబోతుందని ఆమె భయపడేది. కానీ ఈరోజు ఆ తలుపు చప్పుడు ఆర్తిలో ఎలాంటి భయాన్ని పుట్టించలేదు. ఆమె అక్కడే నిలబడి చాలా ప్రశాంతంగా యశ్వంత్ వైపు చూసింది. యశ్వంత్ అడుగులు వేగంగా వేస్తూ ఆర్తికి అతి దగ్గరగా వచ్చి నిలబడ్డాడు. అతని ఊపిరి వేగంగా ఆడుతుంది. ఒక గాయపడిన మృగంలా ఉన్నాడు. తన భౌతికమైన బలాన్ని, ఎత్తుని ఉపయోగించి ఆర్తిని భయపెట్టాలని అతను ప్రయత్నిస్తున్నాడు. ఎంత ధైర్యం నీకు? యశ్వంత్ పళ్ళు కొరుకుతూ గొంతును వీలైనంత అణిచిపెట్టి కసిగా అడిగాడు. నా అమ్మ ముందు నాకు ఎదురు నిలబడి నన్ను ప్రశ్నిస్తావా? అందరి ముందు నన్ను చిన్న చేశావు. నా ఇంట్లోనే నా అధికారాన్ని సవాలు చేస్తావా? అతని మాటల్లో బాధ లేదు. కేవలం తన అహంకారానికి తగిలిన దెబ్బ తాలూకు కోపం మాత్రమే ఉంది. ఒక భార్యగా ఆమెకు కూడా హక్కులు ఉంటాయన్న కనీస ఆలోచన అతనికి లేదు. నన్ను చిన్న చేశావు అన్న ఒకే ఒక్క వాక్యం అతని స్వార్థానికి నిదర్శనం. ఆర్తి ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు. యశ్వంత్ ఎంత ఆవేశంగా ఉన్నాడో ఆర్తి అంత ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతతే అతన్ని మరింత రెచ్చగొడుతుంది. నేను నిన్ను చిన్న చేయలేదు యశ్వంత్. నువ్వు ఎంత చిన్నవాడివో, నీ ఆలోచనలు ఎంత సంకుచితమైనవో ఆ అద్దంలో నీకు చూపించాను అంతే. ఆర్తి గొంతులో వణుకు లేదు. ఆమె మాటలు సూటిగా తూటల్లా తగులుతున్నాయి. నీకు ఎంత ధైర్యం? నోటికి ఎంత వస్తే అంత పేలుతావా? యశ్వంత్ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. నేను పేలలేదు. నేను నిజం మాట్లాడాను. ఆర్తి కళ్ళు అతని కళ్ళను ధిక్కరిస్తున్నాయి. నా బిడ్డను నాకు దూరం చెయ్యాలని చూస్తున్న రాక్షసత్వాన్ని ప్రశ్నించాను. నా గొంతు నొక్కడానికి నువ్వు ఆడిన కుట్రను బయటపెట్టాను. ఒక నిజం మాట్లాడితేనే నువ్వు అంతలా చిన్నబోయావు అంటే ఇన్నాళ్ళు నువ్వు కట్టుకున్న ఈ ఆధిపత్యపు సామ్రాజ్యం అంతా ఒక అబద్ధం మీదే నిలబడిందని నీకు అర్థం కావడం లేదా? నోరు ముయ్యి ఆర్తి. యశ్వంత్ గొంతు పెంచాడు. నువ్వు ఇంకా నా కంట్రోల్లోనే ఉన్నావన్న విషయం మర్చిపోకు. రాధిక ఎవరో చెప్పి ఏదేదో ఊహించుకుంటున్నావు. ఆమె ఒక అహంకారి. అందుకే వదిలేశాను. నువ్వు నా ఆధీనంలో ఉండాల్సిందే. నేను గీసిన గీత దాటితే నీకు బయట ప్రపంచంలో మనుగడ లేదు. ఈ క్షణంలో నేను నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే, ఆ బిడ్డను నీకు కాకుండా చేస్తే వీధిన పడి ఏడుస్తావు. నీకు ఆ స్తోమత, ఆ బలం లేవు. అది గుర్తుపెట్టుకో. యశ్వంత్ మాటలు ఒక సైకలాజికల్ ట్రాప్. ఆర్తికి బయట బతికే సత్తా లేదని ఆమెను నమ్మించడం, ఆమె బలహీనతను ఎత్తిచూపి తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవడం అతని ప్లాన్. కానీ ఆర్తి పెదవులపై ఒక చిరునవ్వు విరిసింది. అది వెటకారపు నవ్వు కాదు. అతని పిరికితనాన్ని చూసి జాలిపడుతున్న నవ్వు. నాకు బలం లేదనా నీ భయం యశ్వంత్? నువ్వు ఇంకా
ఇల్యూజన్లోనే బతుకుతున్నావు. నన్ను గెంటేస్తావా? గెంటెయ్. కానీ ఆ తర్వాత నువ్వు ఈ సమాజానికి ఏం సమాధానం చెప్పుకుంటావు? గౌరవప్రదమైన వ్యక్తిగా ముసుగు వేసుకున్న నువ్వు భార్య కంట్రోల్లో ఉండలేదని ఒక పసిబిడ్డ తల్లిని రోడ్డు మీదకు గెంటేశావు అని తెలిస్తే నీ ఆఫీస్లో, నీ బంధువుల్లో నీ పరువు ఏమవుతుంది? రాధిక వెళ్ళిపోయినప్పుడే నీ పరువు సగం పోయింది. ఇప్పుడు నేను కూడా అదే మాట చెప్పి బయటకు వెళ్తే సమాజం నిన్ను ఒక సైకోలా చూస్తుంది. భయపడుతున్నది నేను కాదు యశ్వంత్, నువ్వు. ఆర్తి చాలా కూల్గా అతని పరువు అనే నరం మీద కొట్టింది. ఆ మాటలు వినగానే యశ్వంత్ మెదడు మొద్దుబారిపోయింది. తన పరువు, తన స్టేటస్ ఇవే అతని ప్రాణం. వాటిని ఆర్తి ఏమాత్రం భయం లేకుండా లాగిపడేసేసరికి అతని సహనం పూర్తిగా బద్దలైపోయింది. తన కంట్రోల్ జారిపోతుందని, తన మాటలకు ఆమె ఇక ఏమాత్రం భయపడడం లేదని అతనికి అర్థమైంది. ఒక నియంతకు ఎప్పుడైతే మాటలు పనిచేయవో అప్పుడు తన భౌతికమైన ఆవేశాన్ని, అరుపులను ఆయుధంగా వాడుకుంటాడు. ఆర్తి! యశ్వంత్ గొంతు గది గోడలను చీల్చుకుంటూ బయటకు వెళ్ళేలా అత్యంత కర్కశంగా గట్టిగా అరిచాడు. ఆ అరుపులో ఎంత క్రూరత్వం ఉందంటే బహుశా ఏ ఆడపిల్ల అయినా ఆ క్షణంలో వణికిపోయి కింద పడిపోయేది. అతని ముఖం రాక్షసుడిలా మారింది. చేతికి ఉన్న వాచ్ను గట్టిగా విసిరి గోడకేసి కొట్టాడు. అది ముక్కలై కింద పడింది. ఇంకొక మాట మాట్లాడితే నిన్ను చంపేస్తాను. నువ్వు నా ముందు కేవలం ఒక బానిసవి మాత్రమే అని గట్టిగా మీదకు రాబోయాడు. ఆ అరుపుకి, ఆ వస్తువు పగిలిన శబ్దానికి హాల్లో ఉన్న సుమతి కూడా భయంతో లేచి నిలబడింది. గది వాతావరణం అత్యంత భయానకంగా, ఊపిరి సలపని విధంగా మారిపోయింది. ఆర్తి ఒక్క క్షణం ఉలిక్కిపడింది. అతని ఆవేశం ఏ స్థాయికి వెళుతుందోనని ఒక చిన్న వణుకు ఆమె శరీరంలో ప్రవహించింది. సరిగ్గా అదే క్షణంలో పక్క గదిలో నిద్రపోతున్న పాప ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. యశ్వంత్ రాక్షస అరుపుకి ఆ చిన్నారి గుండె భయంతో నిండిపోయింది. పక్క గదిలో నుండి పాప ఏడుపు బిగ్గరగా వినిపించడం మొదలైంది. ఆ పసికందు ఏడుపులో భయం ఉంది. తల్లి కోసం వెతుకులాట ఉంది. ఆ ఏడుపు యశ్వంత్ చెవికి ఒక చిరాకులా అనిపించింది. అతను విసుగ్గా తల పట్టుకున్నాడు. చూసావా ఈ ఏడుపు గోల? నేను భరించలేను. అందుకే దాన్ని పై గదికి పంపమన్నాను అన్నాడు నిర్దాక్షిణంగా. కానీ ఆ ఏడుపు ఆర్తి చెవికి ఎలా వినిపించిందో యశ్వంత్కి తెలియదు. ఆ ఏడుపు వినగానే అప్పటిదాకా ఆర్తి శరీరంలో ఉన్న ఆ చిన్నపాటి వణుకు కూడా శాశ్వతంగా మాయమైపోయింది. ఒక తల్లికి తన బిడ్డ ఏడుపు ఒక పిలుపు. ఆ పిలుపు వింటే ఒక సాధారణ స్త్రీలో దాగిన ఆదిపరాశక్తి నిద్రలేస్తుంది. పాప ఏడుపు ఆర్తికి భయాన్ని ఇవ్వలేదు, ఒక అంతులేని శక్తిని ఇచ్చింది. తన బిడ్డ ఏడుస్తుంటే ఇక్కడ ఈ రాక్షసుడి భయపెట్టే నాటకాలకు భయపడి తాను ఆగిపోవాలా? తన కడుపున పుట్టిన పసిగుడ్డు ఒక తండ్రి అరుపులకు భయపడి ఏడుస్తుంటే ఆ బిడ్డకు రక్షణ కవచంలా నిలబడాల్సిన తాను ఇలా చూస్తూ ఉండిపోవాలా? లేదు, ఇక ఏమాత్రం వెనక్కి తగ్గకూడదు. ఈ మృగం ముందు తాను తల దించితే రేపు తన బిడ్డ కూడా జీవితాంతం ఇలాగే తల వంచాలి. ఆర్తి కళ్ళల్లో ఒక భయంకరమైన స్థిరత్వం చోటు చేసుకుంది. ఆమె యశ్వంత్ కళ్ళలోకి చూసింది. ఆ చూపులో కోపం లేదు, కేవలం ఒక తల్లి నిశ్చయత్వం ఉంది. యశ్వంత్ ఆమె ముందుకు వచ్చి ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆర్తి అతన్ని ఒక జడ పదార్థంలా పక్కకు నెట్టేసింది. నా బిడ్డ ఏడుస్తుంది, పక్కకు తప్పుకో. ఆమె గొంతులో ఉన్న కమాండ్ చూసి యశ్వంత్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు. ఆ గొంతులో ఉన్నది అతని భార్య కాదు, ఒక తల్లి. గది తలుపులు గడియ తీసి విసిరికొట్టినట్టుగా తెరిచింది ఆర్తి. హాల్లో ఉన్న సుమతి ఆర్తి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఆర్తి ఎవరి వంక చూడకుండా నేరుగా పక్క గదిలోకి పరిగెత్తింది. నర్స్ పాపను సముదాయించడానికి ప్రయత్నిస్తోంది. కానీ పాప ఏడుపు ఆగడం లేదు. నాకు ఇవ్వు అని ఆర్తి నర్స్ చేతిలో నుండి పాపను తన గుండెలకు హత్తుకుంది. పాపను హక్కున చేర్చుకోగానే ఆ తల్లి వెచ్చదనం తగిలి ఆ పసికందు ఏడుపు నెమ్మదిగా ఆగిపోయింది. ఆర్తి తన బిడ్డ తల నిమురుతూ కన్నీళ్లతో ముద్దు పెట్టుకుంది.
భయపడకు తల్లి, నీకు నేనున్నాను అన్న భరోసా ఆమె గుండె చప్పుడు ద్వారా ఆ బిడ్డకు చేరింది. యశ్వంత్ గదిలో నుండి బయటకు వచ్చి పళ్ళు కొరుకుతూ ఆర్తి వైపు చూస్తున్నాడు. తన ఆజ్ఞను కాదని, తన ఎదురుదాడికి ఏమాత్రం భయపడకుండా ఆర్తి వెళ్ళి పాపను ఎత్తుకోవడం అతని అహంకారాన్ని పూర్తిగా పాతాళానికి తొక్కేసింది. ఆర్తి పాపను గుండెలకు హత్తుకుని యశ్వంత్ వైపు తిరిగి నిలబడింది. వినపడుతుందా యశ్వంత్? నా బిడ్డ ఏడుపు ఆగిపోయింది. నా స్పర్శ తగలగానే నా బిడ్డకు ధైర్యం వచ్చింది. నీ అరుపులకు, నీ బెదిరింపులకు భయపడడానికి నేను 24 ఏళ్ల చిన్నపిల్లను కాదు. నేను ఈ బిడ్డకు తల్లిని. ఈ ఇంటికి నన్ను తీసుకువచ్చి నువ్వు ఒక బానిసను తయారు చేయాలనుకున్నావు. కానీ నా కడుపున ఒక బిడ్డను పుట్టించి నువ్వు ఒక తల్లిని నిద్రలేపావు. ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఇంకోసారి నా పాప ముందు నీ గొంతు పెంచితే ఆ తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యురాలిని కాదు. ఆర్తి మాటలకు యశ్వంత్ దగ్గర సమాధానం లేదు. ఒకప్పుడు తల వంచుకునే ఒక అమ్మాయి ఇప్పుడు తన కళ్ళల్లోకి చూసి శాసిస్తుంది. ఆర్తి పాపను తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు లోపల నుండి గడియ పెట్టుకుంది. యశ్వంత్ హాల్లో అలాగే బిగుసుకుపోయి నిలబడి ఉన్నాడు. గదిలో పాపను మంచం మీద పడుకోబెట్టి ఆ చిన్నారి ముఖం వైపు చూస్తుంది ఆర్తి. ఆ క్షణంలో ఆర్తి మనసు ఆకాశమంత విలాసంగా మారింది. యశ్వంత్ అరుపు, ఆ తర్వాత పాప ఏడుపు, ఈ 2 సంఘటనలు ఆర్తిలోని భయాన్ని శాశ్వతంగా చంపేశాయి. పాప ఏడుపు ఆమెకు ఒక అలారంలా పనిచేసింది. తన బలం ఎక్కడ ఉందో ఆమెకు చూపించింది. ఇప్పుడు ఆర్తికి ఒక విషయం స్పష్టమైంది. తను ఇక ఎప్పటికీ వెనక్కి వెళ్ళదు. ఒక బానిసలా ఆ ఇంట్లో బతికే ప్రశ్నే లేదు. యశ్వంత్ తనను భయపెట్టలేడు, తనను అణిచిపెట్టలేడు. తన బిడ్డకు పట్టిన ఈ పంజరాన్ని విరగ్గొట్టడానికి ఆమె చేతికి ఆయుధం దొరికింది. అదే ఆమె మాతృత్వం. ఆమె కిటికీలో నుంచి ఆకాశం వైపు చూసింది. రేపటి ఉదయం ఆ ఇంట్లో సూర్యుడు ఒక కొత్త ఆర్తిని చూడబోతున్నాడు. కానీ తన అహంకారాన్ని దెబ్బతీసిన ఆర్తిని యశ్వంత్ అంత తేలికగా వదిలేస్తాడా? పరువు కోసం ప్రాకులాడే ఆ సైకో తన కంట్రోల్ జారిపోయిందని తెలిసాక ఆర్తిపై ఎలాంటి కొత్త కుట్ర పన్నబోతున్నాడు? అగ్నిపర్వతం బద్దలైంది. లావా ప్రవహించడం ఇప్పుడే మొదలైంది. రాత్రి జరిగిన ఆ భయంకరమైన గొడవ తర్వాత యశ్వంత్ బంగ్లాలో నిశ్శబ్దం మరింత ఘనీభవించింది. ఆర్తి పాపను తన గుండెలకు హత్తుకొని రాత్రంతా కంటి మీద కొనుకు లేకుండా గడిపింది. కానీ ఆ నిద్రలేని రాత్రి ఆమెకు అలసటను ఇవ్వలేదు, ఒక వింతైన స్థైర్యాన్ని ఇచ్చింది. ఉదయం 6 గంటలకి నిద్ర లేచింది. ఎప్పటిలాగే స్నానం చేసి కాఫీ తయారు చేసుకోవడానికి వంటగదిలోకి వెళ్ళింది. హాల్లో యశ్వంత్ సోఫాలో కూర్చొని ఉన్నాడు. అతని చేతుల్లో న్యూస్ పేపర్ ఉంది. కానీ అతని చూపులు మాత్రం వంటగది వైపు, ఆర్తి కదలికల మీదే ఉన్నాయి. నిన్నటి ఓటమిని అతని అహంకారం ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. తన భార్య తన కళ్ళలోకి చూసి అంతలా గర్జించడం, తన చేతిలోని కంట్రోల్ జారిపోవడం అతన్ని లోపల తొలిచేస్తుంది. పక్కనే సుమతి మౌనంగా కూర్చొని ఉంది. ఆమె ముఖంలో కూడా కోడలిపై ఒక రకమైన అపరిచిత భయం, అసహ్యం కనిపిస్తున్నాయి. ఆర్తి వచ్చి టేబుల్ మీద కాఫీ కప్పులు పెట్టింది. యశ్వంత్ వైపు కానీ సుమతి వైపు కానీ ఆమె చూడలేదు. ఆమె ముఖంలో భయం తాలూకు చావలు అస్సలు లేవు. ఆ ప్రశాంతతే యశ్వంత్కి మరింత పిచ్చెక్కిస్తోంది. అతను కాఫీ కప్ అందుకుంటూ ఆర్తి, నిన్న రాత్రి అని ఏదో మాట్లాడబోయాడు. కానీ ఆర్తి అతని మాటలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది. యశ్వంత్ చేతిలోని కాఫీ కప్ గట్టిగా పట్టుకున్నాడు. ఒకప్పుడు తను పిలిస్తే వణికిపోయే పిల్లి ఈరోజు తనను కనీసం ఒక మనిషిలా కూడా గుర్తించడం లేదు. మధ్యాహ్నం 1 గంట అయింది. యశ్వంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నిన్నటి గొడవ వల్ల అతను ఇంట్లోనే ఉంటాడేమో అని ఆర్తి అనుకుంది. కానీ తన పరువు, ఆఫీస్ స్టేటస్ ముఖ్యం కాబట్టి అతను వెళ్ళక తప్పలేదు. సుమతి కూడా ఏదో ఫంక్షన్ అని బయటకు వెళ్ళింది. నర్స్ పాపను నిద్రపుచ్చి తన గదిలో ఉంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆర్తి మంచం మీద కూర్చొని
తన చిన్నారి కూతుర్ని చూసుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి ఆమె పర్సనల్ మొబైల్ ఫోన్ వైబ్రేట్ అయ్యింది. స్క్రీన్ వంక చూసేసరికి అన్నయ్య సందీప్. ఇంతకుముందు సందీప్ ఫోన్ చేస్తే ఆర్తి భయపడేది. యశ్వంత్ ఎక్కడ వింటాడో అని కంగారు పడేది. కానీ ఈరోజు ఆమె గుండెల్లో ఒక భయం లేదు. వెంటనే ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. హలో అన్నయ్య. ఆర్తి గొంతులో ఎన్నో రోజుల ఆవేదన ఒక్కసారిగా పలికింది. ఫోన్ అవతలి వైపు ఉన్న సందీప్ గొంతులో ఒక తెలియని గాంభీర్యం, అంతకు మించిన ఆత్మీయత ఉన్నాయి. అతను ఏదో ముందుగానే గ్రహించిన వాడిలా తన చెల్లి జీవితంలో ఏదో పెద్ద తుఫాను నడుస్తుందని తెలిసిన వాడిలా మాట్లాడాడు. చెల్లి ఆర్తి, ఎలా ఉన్నావమ్మా అని అడిగాడు సందీప్. అతని గొంతు వినగానే ఆర్తి కళ్ళల్లో ఇన్నాళ్ళు దాచుకున్న కన్నీళ్లు మళ్ళీ సుడులు తిరిగాయి. నేను బానే ఉన్నాను అన్నయ్య అని అబద్ధం చెప్పడానికి ప్రయత్నించింది. నాతో అబద్ధం చెప్పకు ఆర్తి. సందీప్ గొంతు కొంచెం పెరిగింది, కానీ అందులో కోపం లేదు. తండ్రి లాంటి భరోసా ఉంది. నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు. ఆ యశ్వంత్ నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో, నిన్ను ఆ 4 గోడల మధ్య ఎలా బంధించాడో నాకు అర్థమైంది. ఆ రోజు నీ ఇంటికి వచ్చినప్పుడే నా మనసు కీడు శంకించింది. ఆ తర్వాత వాడి గతం గురించి తెలిసి నా రక్తం మరిగిపోయింది. చెల్లి, నీకు సహాయం కావాలంటే చెప్పు. ఏ మాత్రం దాచకుండా నా ముఖం మీద చెప్పు. నేను ఇక్కడ ఉన్నాను. నీ వెనక నీ అన్నయ్య ఉన్నాడు. నేను ఇక్కడ ఉన్నాను. నీ వెనక నీ అన్నయ్య ఉన్నాడు. ఆ ఒక్క మాట ఆర్తి గుండెల్లో ఇన్నాళ్లుగా పేరుకుపోయిన నిస్సహాయతను, ఒంటరితనాన్ని ఒక్కసారిగా కరిగించేసింది. ఇన్నాళ్ళు కన్న తల్లి సర్దుకుపో అంది. అత్తగారు నీదే తప్పు అంది. భర్త నీకు అర్హత లేదు అన్నాడు. కానీ తన అన్నయ్య మాత్రం నేనున్నాను, నాకు నిజం చెప్పు అని అడుగుతున్నాడు. ఆర్తి సహనం కట్టలు తెంచుకుంది. నోరు నొక్కుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అన్నయ్య, అన్నయ్య. ఆర్తి గొంతు దుఃఖంతో ఉడుకుపోయింది. ఆమె ఏడుపు ఆపలేకపోతుంది. ఏడవకమ్మా, ధైర్యంగా ఉండు. ఏం జరిగిందో నాకు చెప్పు అని సందీప్ ఫోన్ అవతల వైపు నుండి బతిమలాడుతున్నాడు. అతని కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నాయి. ఆర్తి ఏడుస్తూ, ఆగుతూ ఇన్ని నెలలుగా ఆ 4 గోడల మధ్య జరిగిన నరకాన్ని ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టింది. మొదటి రాత్రి నుండే మొదలైన యశ్వంత్ అధికారం, తను ఎలా ఉన్నాడో, ఏం తినాలో, అతను పెట్టిన రూల్స్, మాయను ముఖం మీదే అవమానించి గెంటేసిన తీరు అన్నీ చెప్పింది. సందీప్ మౌనంగా వింటున్నాడు. అతని చేతులు స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్నాయి. చేతి నరాలు ఉబ్బిపోతున్నాయి. ఆర్తి ఇంకా ఆపలేదు. అంతేకాదన్నయ్య, నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఆయన కనీసం నా సంతోషాన్ని అడగలేదు. పాప పుట్టాక ఆడపిల్ల అని తెలియగానే ఆయన ముఖంలో వచ్చిన ఆ నిరాశ నన్ను చంపేసిందన్నయ్య. కన్న బిడ్డకు పాలు ఇవ్వాలా వద్దా అని కూడా నేరుగా డాక్టర్ని అడిగాడు తప్ప నన్ను అడగలేదు. పాపతో నేను గడిపే సమయాన్ని కూడా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట అని లిమిట్ చేశాడన్నయ్య. నిన్న రాత్రి నా పాపను పై అంతస్తు గదిలోకి మార్చేస్తానని నన్ను బెదిరించాడు. నేను ఎదురు తిరిగితే గది తలుపు వేసి నన్ను చంపేస్తానన్నట్టుగా భయంకరంగా అరిచాడన్నయ్య అంటూ నిన్న రాత్రి జరిగిన యుద్ధాన్ని, పాప ఏడుపు తనకు ఇచ్చిన శక్తిని మొత్తం అన్నయ్యకు వివరించింది. ఆర్తి మాటలు వింటుంటే సందీప్ గుండెల్లో ఒక పెద్ద అగ్నిపర్వతం బద్దలైంది. తండ్రి లేని తన చెల్లిని ఎంత గారాల పట్టిలా పెంచాడు. అల్లారు ముద్దుగా చూసుకున్న తన ప్రాణ సమానమైన చెల్లి ఒక పెద్ద బంగ్లాలో ఒక సైకో చేతిలో రోజు రోజుకు నరకం అనుభవిస్తుందని, కన్న బిడ్డకు కూడా దూరమవుతుందని తెలిసిన అతని రక్తం సలసల మరిగింది. ఆ రాక్షసుడు ఎంత ధైర్యం వాడికి! నా చెల్లిని ఒక వస్తువులా చూస్తాడా? కన్న బిడ్డను దూరం చేస్తానని బెదిరిస్తాడా? సందీప్ గొంతు కోపంతో వణికింది. చెల్లి, నువ్వు ఒక్క క్షణం కూడా ఆ నరకంలో ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడే పాపను తీసుకొని బయటకు వచ్చేయ్. నేను కారు తీసుకొని వస్తున్నాను. మన ఇంటికి వచ్చేయ్ అని సందీప్ ఆవేశంగా అన్నాడు. వద్దన్నయ్య, వద్దు. ఆర్తి వెంటనే అన్నయ్యను వారించింది.
ఆమె గొంతులో ఇప్పుడు ఒక వింతైన మెచ్యూరిటీ, స్థిరత్వం ఉన్నాయి. నేను అలా పారిపోయి వస్తే యశ్వంత్ వదిలిపెట్టడు. సమాజంలో అతనికి ఉన్న బలం, డబ్బు, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీసులను పంపిస్తాడు. నా చేతుల్లో నుండి పాపను చట్టపరంగా లాక్కుంటాడు. అతను చాలా క్రూరుడు అన్నయ్య. నేను పారిపోవాలని అనుకోవడం లేదు. నేను వాడి అహంకారాన్ని పూర్తిగా నాశనం చేసి నా హక్కును నేను సాధించుకొని గౌరవంగా ఆ ఇంటి గడప దాటాలి. నా కూతురు భవిష్యత్తు కోసం నేను ఈ పోరాటం చేయాలి అంది ఆర్తి. సందీప్ తన చెల్లి మాటలకు ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు భయంతో వణికిన తన చెల్లి ఇప్పుడు ఒక లీడర్లా ఆలోచిస్తుంది. ఒక తల్లిగా ఆమెకు వచ్చిన ఆ ధైర్యం చూసి అతని గుండె గర్వంతో నిండింది. సరే ఆర్తి, నువ్వు చెప్పింది నిజం. వాడికి చట్టం అంటే భయం లేదు. కేవలం పరువు అంటేనే భయం. వాడిని ఎదుర్కోవాలంటే మనం చాలా తెలివిగా అడుగులు వేయాలి. లీగల్గా వాడిని ఎలా కార్నర్ చేయాలో నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. నిన్న రాత్రి నువ్వు వాడి కళ్ళలోకి చూసి మాట్లాడిన ఆ ఒక్క మాట చాలు. వాడు లోపల వణికిపోతున్నాడు. ఇకపై వాడు నిన్ను తాకే ధైర్యం కూడా చేయలేడు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియదు. వీడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది అన్నాడు సందీప్ చాలా గంభీరంగా. నువ్వు ఏం చేయబోతున్నావు అన్నయ్య? ఆర్తి ఆందోళనగా అడిగింది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఆర్తి. ఈ సమస్యకు తెర వెనక ఉండి ప్లాన్ చేస్తే కుదరదు. నేను నేరుగా రంగంలోకి దిగుతున్నాను. నువ్వు భయపడకు. నీ అన్నయ్య నీతోనే ఉన్నాడు అని చెప్పి సందీప్ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన సందీప్ కళ్ళల్లో ఇప్పుడు కన్నీళ్లు లేవు. ఒక భయంకరమైన కసి, పట్టుదల ఉన్నాయి. అతను కారు స్టీరింగ్ను వదిలి సీట్లో వెనక్కి ఆనుకున్నాడు. యశ్వంత్ లాంటి ఆధిపత్య, అహంకార మనస్తత్వం ఉన్నవాడిని అణచాలంటే అతని కోటలోనే అతన్ని ఢీకొట్టాలి. తన చెల్లిని చిత్రహింసలు పెట్టిన ఆ నియంత ముఖంపైనే ప్రశ్నలు కురిపించాలి. సందీప్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. అతను లాయర్లను కానీ పోలీసులను కానీ ముందు పంపించడం లేదు. అతను నేరుగా యశ్వంత్ని కలవాలని నిర్ణయించుకున్నాడు. అది కూడా యశ్వంత్ ఆఫీస్లోనో బయటో కాదు, నేరుగా యశ్వంత్ సొంత ఇంట్లోనే, అతని సామ్రాజ్యమైన ఆ పెద్ద బంగ్లాలోనే. అతని తల్లి సుమతి ముందే వాడిని నిలదీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ కలయిక ఎలా ఉంటుందో. తన అహంకారంతో విర్రవీగుతున్న యశ్వంత్ తన చెల్లి రక్తం కోసం పులిలా మారిన సందీప్ని చూసి ఎలా స్పందిస్తాడు? ఆధిపత్యపు కోటను బద్దలు కొట్టడానికి ఒక అన్నయ్య అడుగు పెడుతున్న ఆ క్షణంలో ఆ బంగ్లాలో ఎలాంటి తుఫాను ముంచుకు రాబోతుంది? భార్య ఎదురు తిరిగితేనే తట్టుకోలేని యశ్వంత్ ఇప్పుడు భార్య అన్నయ్య నేరుగా తనపై యుద్ధం ప్రకటిస్తే ఏ ఘోరానికి ఒడిగడతాడు? యుద్ధం ఇప్పుడు కేవలం ఆర్తిది కాదు, అది ఒక అన్నయ్య రక్తం తాలూకు పోరాటం. ఆదివారం ఉదయం 10 గంటలు. యశ్వంత్ బంగ్లాలో వాతావరణం పైకి ప్రశాంతంగానే కనిపిస్తోంది. కానీ లోపల మాత్రం ఏదో తెలియని ఉద్రిక్తత దాగి ఉంది. 2 రోజుల క్రితం డైనింగ్ టేబుల్ దగ్గర జరిగిన గొడవ తాలూకు వేడి ఇంకా చల్లారలేదు. ఆర్తి తన గదికే పరిమితమై పాపను తన కంటికి రెప్పలా చూసుకుంటుంది. యశ్వంత్ ఆజ్ఞలను పూర్తిగా పక్కన పెట్టి తన బిడ్డకు తానే పాలు పడుతోంది. ఈ ధిక్కరం యశ్వంత్ని లోపల దహించి వేస్తోంది. తన అధికారాన్ని ఎలాగైనా తిరిగి చేజిక్కించుకోవాలని అతను రగిలిపోతున్నాడు. సరిగ్గా ఆ సమయంలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న యశ్వంత్ కళ్ళు గేటు వైపు మళ్ళాయి. అత్తగారు సుమతి అప్పుడే పూజ గదిలో నుండి బయటకు వచ్చి ప్రసాదం పళ్ళెంతో హాల్లోకి వచ్చింది. తలుపు తీసుకుని లోపలికి అడుగుపెట్టాడు సందీప్. అతని నడకలో ఎలాంటి తొందరపాటు లేదు, ముఖంలో ఆవేశం లేదు. కానీ కళ్ళల్లో మాత్రం ఒక భయంకరమైన స్పష్టత, తీక్షత ఉన్నాయి. అతను ఒక అతిథిలా కాకుండా ఆ ఇంటి పునాదులను కదిలించడానికి వచ్చిన తుఫానుల లోపలికి వచ్చాడు. సందీప్ని చూడగానే యశ్వంత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన భార్య తనను ఎదిరించిన 2 రోజులకే ఆమె అన్నయ్య ఎలాంటి సమాచారం లేకుండా
ఇలా నేరుగా రావడం యశ్వంత్కి నచ్చలేదు. ఇది తన ప్రైవసీకి భంగం కలిగించడంగా అతను భావించాడు. హలో సందీప్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు? యశ్వంత్ పేపర్ పక్కన పెడుతూ తన సహజమైన అధికారిక గొంతుతో అడిగాడు. ఆ గొంతులో స్వాగతం లేదు. ఎందుకొచ్చావు అన్న నిలదీతత ఉంది. సుమతి కూడా కొంచెం కంగారు పడింది. రా బాబు సందీప్, ఏంటి ఇలా హఠాత్తుగా? కూర్చో, కాఫీ తెమ్మంటావా అంటూ మాటలు కలిపే ప్రయత్నం చేసింది. సందీప్ సోఫాలో కూర్చున్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ చాలా రిలాక్స్డ్గా ఉంది. కానీ అది ఒక పులి వేటాడే ముందు ప్రదర్శించే ప్రశాంతత లాంటిది. వద్దాంటీ, నేను ఇక్కడికి కాఫీ తాగడానికో కుశల ప్రశ్నలు వేయడానికో రాలేదు. నేను మాట్లాడాల్సిన విషయం చాలా ముఖ్యమైనది అంటూ తన చూపులను సుమతి మీద నుండి యశ్వంత్ మీదకు తిప్పాడు సందీప్. ఆ మాటలకు యశ్వంత్ నిటారుగా కూర్చున్నాడు. చెప్పండి, దేని గురించి? సందీప్ యశ్వంత్ కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అతని గొంతు చాలా నెమ్మదిగా మర్యాదగా ఉంది. కానీ అందులోని ప్రతి అక్షరం ఒక కత్తిలా పదునుగా ఉంది. బావగారు, మీరు నా చెల్లిని ట్రీట్ చేస్తున్న తీరు తప్పు. ఆ ఒక్క మాట ఆ హాల్లో ప్రతిధ్వనించింది. గది వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్ళు ఏ ఒక్కరూ తన ముఖం మీద తన ఇంట్లో కూర్చొని తన తప్పును ఎత్తి చూపలేదు. తనను ఒక దేవుడిలా చూసే సందీప్ నోటి నుండి ఇంత సూటిగా ఎలాంటి బెరుకు లేకుండా ఆ మాట రావడం యశ్వంత్ను నిర్ఘాంతపరిచింది. లోపల గదిలో ఉన్న ఆర్తికి ఈ మాటలు వినిపించాయి. అన్నయ్య గొంతు వినగానే ఆమె గుండెల్లో ఒక పెద్ద కొండ దిగినంత ప్రశాంతత ఆవహించింది. ఆమె తలుపు చాటుగా నిలబడి అంతా వింటుంది. యశ్వంత్ ముఖం క్షణాల్లో కఠినంగా మారింది. అతని అహంకారం దెబ్బతింది. తను డిఫెన్స్లోకి వెళ్ళిపోయాడు. వెంటనే కుర్చీలో ముందుకు వంగి తన గొంతును కాస్త పెంచి మాట్లాడాడు. మిస్టర్ సందీప్, మీరు మాట్లాడుతున్న మాటలకు అర్థం తెలుసా? మీరు ఒక భార్యాభర్తల మధ్యలోకి వస్తున్నారు. ఆరతి నా భార్య. నా ఇంట్లో నా భార్యను ఎలా చూసుకోవాలో, ఎలా ట్రీట్ చేయాలో నాకు తెలుసు. దాని మీద సర్టిఫికేట్ ఇవ్వడానికి మీరెవరు? ఇదొక గౌరవప్రదమైన ఇల్లు. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. దయచేసి ఇందులో మీరు కలగజేసుకోవద్దు. ఒక ఆధిపత్యవాది తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాడే మొదటి ఆయుధం ఫ్యామిలీ మ్యాటర్. 4 గోడల మధ్య ఏ దారుణం జరిగినా దానికి పవిత్రమైన సంసారం అనే ముసుగు వేసి బయటి వాళ్ళు ఎవ్వరూ ప్రశ్నించకుండా చేసే వ్యూహం ఇది. కానీ సందీప్ ఈ వ్యూహానికి బలి కాలేదు. అతను ఏమాత్రం తొణకలేదు. యశ్వంత్ ఆవేశపడుతున్న కొద్దీ సందీప్ ముఖంలో ఒక వ్యంగ్యమైన చిరునవ్వు కనబడుతోంది. ఫ్యామిలీ మ్యాటరా? సందీప్ నెమ్మదిగా అన్నాడు. ఆ తర్వాత అతను సోఫాలో కొంచెం ముందుకు జరిగి యశ్వంత్ కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అత్యంత స్పష్టంగా చెప్పాడు. నా చెల్లి మీ ఫ్యామిలీలో ఉంది యశ్వంత్ గారు. తన ఒంట్లో ప్రవహించేది నా రక్తం కాబట్టి ఇది నా మ్యాటర్ కూడా. ఆ జవాబు యశ్వంత్ని నిలువున దహించి వేసింది. సందీప్ మాటల్లో ఎక్కడా తొట్రుపాటు లేదు. నువ్వు కొనుక్కున్న వస్తువు కాదు నా చెల్లి. ఆమె వెనక నిలబడడానికి ఒక అన్నయ్య ఉన్నాడు అన్న బలమైన మెసేజ్ ఆ ఒక్క వాక్యంలో ఉంది. చూడండి సందీప్, ఆర్తి మీకు ఏమనుకొని ఏం చెప్పిందో నాకు అనవసరం. ఆమెకు ఇంకా లోకం తెలియదు. వయసు చిన్నది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడుతుంది. నేను ఆమెకు నా బిడ్డకు కావాల్సిన బెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నాను. మీరు అనవసరంగా మధ్యలో దూరి గొడవలు చేయకండి అంటూ మళ్ళీ యశ్వంత్ తన పాత పాట పాడడం మొదలుపెట్టాడు. సందీప్ ఒక్కసారిగా చేతిని గాల్లోకి ఎత్తి అతన్ని ఆపాడు. ఆపండి బావగారు. ఆ ప్రొటెక్షన్ అనే పదం మీ నోటి నుండి వస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. సందీప్ గొంతు ఇప్పుడు కొద్దిగా పెరిగింది. ప్రొటెక్షన్ అంటే ఏంటి? కడుపులో ఉన్న ఆడపిల్లకు తన సొంత స్నేహితురాలిని కలవకుండా ఆంక్షలు పెట్టడమా? కడుపు నొప్పి అని ఏడుస్తుంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదని రూల్స్ మాట్లాడడమా? ఇవన్నీ పోనీ అణుచుకుందాం. ఒక తల్లికి తన బిడ్డకు పాలు ఇచ్చే హక్కును లాక్కోవడమా మీరు ఇచ్చే ప్రొటెక్షన్? బిడ్డతో గడపడానికి గంటల చొప్పున టైం లిమిట్ పెట్టడం ఏ రాజ్యాంగంలో రాసి ఉంది యశ్వంత్ గారు?
సందీప్ ఒక్కొక్క నిజాన్ని బయటబయలు చేస్తుంటే సుమతి ముఖం పాలిపోయింది. తన కొడుకు చేసే పనులన్నీ ఆర్తి తన అన్నయ్యకు చెప్పేసిందని ఆమెకు అర్థమైపోయింది. యశ్వంత్కు మాత్రం ఎక్కడో కోపం కట్టలు తెంచుకుంటుంది. తన కంట్రోల్ రూమ్ గోడలు బద్దలై బయటి వాళ్లకు తన రహస్యాలు తెలిసిపోవడం అతను తట్టుకోలేకపోతున్నాడు. అది నా బిడ్డ డిసిప్లిన్గా పెరగాలని నేను రూల్స్ పెడితే తప్పేంటి? అయినా నా ఇంటి వ్యవహారాలు ఆర్తి మీకు ఫోన్ చేసి మోస్తుందా? అంటే నా ఇంట్లోనే ఉంటూ నా మీద కుట్రలు చేస్తుందా? యశ్వంత్ ఆవేశంగా లేచి నిలబడ్డాడు. అతని వేలు లోపలి గది వైపు చూపిస్తోంది. కుట్రలు కాదు యశ్వంత్ గారు, ఆక్రందన. సందీప్ కూడా లేచి నిలబడ్డాడు. కానీ అతని టోన్ ఇంకా స్థిరంగానే ఉంది. నా చెల్లి గొంతు నొక్కాలని చూశారు, కానీ ఆమె నోరు తెరిచింది. ఆమె కుట్ర చేయడం లేదు, తన హక్కుల కోసం ప్రాధేయపడుతోంది. మీరు చేస్తున్నది డిసిప్లైన్ కాదు, డామినేషన్. ఒక మనిషి స్వేచ్ఛను హరించి వారిని భయపెట్టి బతకడం ఒక రోగం. ఆ రోగం మీకు ఉందని రాధిక ఎన్నాడో చెప్పింది కదా. అయినా మీరు మారలేదు. రాధిక ఆ పేరు సందీప్ నోటి నుండి రాగానే యశ్వంత్ అడుగులు తడబడ్డాయి. ఆర్తి ద్వారా ఇది వరకే తెలిసిన ఇప్పుడు ఒక బయట వ్యక్తి ఆర్తి అన్నయ్య నోటి నుండి తన మాజీ ఎంగేజ్మెంట్, తన అవమానం గురించి వినగానే యశ్వంత్ అహంకారం ముక్కలైపోయింది. నువ్వు నా పర్సనల్ లైఫ్లోకి ఎంక్వైరీ చేస్తావా? యశ్వంత్ గొంతు వణికింది, కోపంతో రగిలిపోయింది. అవసరం వస్తే మీ జాతకం మొత్తం లాగుతాను. నా చెల్లి జీవితం ప్రశ్నార్థకమైనప్పుడు నేను ఏదైనా చేస్తాను. రాధిక లాంటి ధైర్యం నా చెల్లికి లేదని, ఆమెను భయపెట్టి పంజరంలో బంధించవచ్చని మీరు ప్లాన్ చేశారు. కానీ ఆ పంజరానికి తాళం వేయడం మర్చిపోయారు బావగారు. నా చెల్లి ఇప్పుడు ఒంటరి కాదు, ఆమె ఒక తల్లి. తన బిడ్డ కోసం ఒక తల్లి ఎలాంటి యుద్ధమైనా చేస్తుంది. దానికి తోడుగా నేనున్నాను. సందీప్ మాటలు బాణాలులా దూసుకెళ్లాయి. యశ్వంత్ పూర్తిగా నియంత్రణ కోల్పోయాడు. ఇన్నాళ్ళు అతను సమాజం ముందు కట్టుకున్న ఒక గౌరవప్రదమైన పెద్ద మనిషి ముసుగు పూర్తిగా చెరిగిపోయింది. అతను ఇప్పుడు తన అసలు స్వరూపంలోకి వచ్చాడు. గెట్ అవుట్! యశ్వంత్ గట్టిగా అరిచాడు. నా ఇంట్లోకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? నీకు ఎంత ధైర్యం? ఆర్తి నా భార్య. చట్టపరంగా, సామాజికంగా ఆమె నా మీద ఆధారపడి ఉంది. నా ఇంటి గడప దాటి వస్తే ఆమెకు బతుకులేదు. నేను తలుచుకుంటే పాపను నా దగ్గరే అట్టి పెట్టుకొని ఆర్తిని అనాథలా బయటకు గెంటేయగలను. నాతో పెట్టుకోవద్దు సందీప్. నీ స్థాయి ఏంటో, నా స్థాయి ఏంటో గుర్తుపెట్టుకో. సందీప్ నవ్వాడు. ఆ నవ్వులో యశ్వంత్ పట్ల అంతులేని జాలి, అసహ్యం కనిపించాయి. స్థాయి గురించి మాట్లాడుతున్నారా బావగారు? నా స్థాయిలో నిజాయితీ ఉంది, మీ స్థాయిలో పిరికితనం ఉంది. కోర్టులు, చట్టాలు ఒక తల్లి పేగు బంధాన్ని విడదీయలేవు. మీరు లాక్కోవడానికి నా చెల్లి ఏమీ అనాథ కాదు. మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే కావచ్చు, కానీ మా ఆత్మగౌరవాన్ని అమ్ముకునేంత పేదవాళ్ళం కాదు. రేపు ఉదయమే నా చెల్లిని, పాపను ఇక్కడి నుండి తీసుకువెళ్తాను. మీరు దాన్ని ఆపలేరు. కావాలంటే మీ డబ్బు, మీ పవర్ మొత్తం వాడుకోండి, చూసుకుందాం అని సందీప్ నేరుగా సవాలు విసిరాడు. ఇద్దరి మాటలు హద్దులు దాటాయి. ఒకరి కళ్ళలోకి ఒకరు నిప్పులు కురిపించుకుంటున్నారు. గదిలో వాతావరణం అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఉంది. యశ్వంత్ కోపంతో సందీప్ మీదకు అడుగు వేయబోయాడు. సందీప్ కూడా వెనక్కి తగ్గకుండా పిడికిలి బిగించాడు. సరిగ్గా ఆ ఉద్రిక్త సమయంలో ఒక గొంతు వారిని ఆపింది. ఆపండి! అప్పటి వరకు మౌనంగా సోఫాలో కూర్చున్న సుమతి గట్టిగా అరుస్తూ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడింది. ఆవిడ ముఖంలో రకరకాల భావాలు కదలాడుతున్నాయి. ఆవిడ ఆవేశంగా రొప్పుతుంది. ఇద్దరు మొగాళ్ళు ఒకరినొకరు చంపేసుకునేంత కోపంతో ఉన్న ఆ క్షణంలో సుమతి మధ్యలో ఆపడం ఇద్దరిని ఆశ్చర్యపరిచింది. సందీప్ వెనక్కి తగ్గాడు. యశ్వంత్ కూడా తన తల్లిని చూసి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. లోపల గదిలో తలుపు వెనక నిలబడిన ఆర్తి గుండె వేగంగా కొట్టుకుంటుంది. అత్తగారు, సుమతి ఎవరి పక్షాన నిలబడబోతోంది? ఇన్నాళ్ళు సుమతి తన కొడుకు చేసిన ప్రతి తప్పును వెనకేసుకువచ్చింది. కోడలిని
ఏడిపించింది, మానసికంగా కుంగదీసింది. కొడుకు ఆధిపత్యాన్ని, అహంకారాన్ని, మగవాడి లక్ష్యం అంటూ గ్యాస్ లైట్ చేసింది. మరి ఇప్పుడు సందీప్ వచ్చి యశ్వంత్ గతం గురించి, అతని రోగగ్రస్తమైన మనస్తత్వం గురించి ముఖం మీదే నిజాలు కక్కిన తర్వాత సుమతి ఏం చేయబోతుంది? కొడుకు మీద గుడ్డి ప్రేమతో పరువు కోసం మళ్ళీ సందీప్ని, ఆర్తిని నిలదీస్తుందా? లేక ఒక ఆడదిగా, ఒక తల్లిగా ఇప్పుడైనా నిజం గ్రహించి తన కొడుకు అహంకారాన్ని ప్రశ్నిస్తుందా? ఆ హాల్లో ముగ్గురు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. సుమతి పెదవులు కదిలాయి. ఆమె ఎవరి వైపు తిరిగి మాట్లాడబోతుంది? ఆ నిర్ణయం ఆర్తి జీవితాన్ని, ఆ ఇంటి భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతుంది. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.